Audio Jungle. Audio Jungle. So market consists of four phases. One is accumulation phase, distribution phase, markup phase, and markdown phase. So traders a heads up, give potential upcoming market phase. Okay, allows you to anticipate and prepare for upcoming market just by looking at accumulation phase and distribution phase. Traders who can recognize the market phases are able to identify the best profit making opportunities. Okay, so apart from what I actually taught you, I mean, few minutes ago, that is the patterns. Okay, apart from that, this is one of the best pattern which I will be teaching you next. That how accumulation phase could be used for trading. Okay, అర్థమైందా మీకు? Yeah. మనం how we can leverage accumulation and distribution phase for trading. ఓకే, సో ఇది మన నార్మల్ ప్యాటర్న్, నార్మల్ చార్ట్స్ లో కూడా చాలా సార్లు మీరు చూసుంటారు, కానీ మీరు ఎప్పుడు గమనియలేదు. కానీ ఇప్పుడు మీరు ఇవాళ నుంచి ఒక నెక్స్ట్ 2-3 డేస్ లో ఇది అబ్జర్వ్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టాలి మీరు. Okay. Okay, so this is accumulation phase. When the price moves inside this, ప్రైస్ ఎప్పుడైతే ఇలా మూవ్ అయిద్దాం లోపలనే ఒక ఫేజ్ లో ఇక్కడ వచ్చి మళ్ళీ కింది, అలాంటి ఫేజ్ ని మనం అక్యుములేషన్ ఫేజ్ అంటాము. ఓకే, సో అక్యుములేషన్ ఫేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజెస్ ఆర్ సేమ్. అంటే లోపల ప్రైస్ మూవ్ అవుతుంది, కానీ ఓన్లీ థింగ్ ఇస్ అక్యుములేషన్ ఫేజ్ అయిన తర్వాత ప్రైస్ పైకి పోద్ది, ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయిన తర్వాత ప్రైస్ కిందికి వస్తుంది. సో హౌ డూ వీ నో కి ప్రైస్ కిందికి పోద్దా పైకి పోద్దా? Okay, we never know. We will only know once this phase is broken, once this level is broken. So once a candle is formed which breaks this level, which has been respected in the previous times. Okay, this level has been respected many times, but for this candle it broke the stereotype, that is price has to remain below this. సో అలాంటి సిచ్యువేషన్ లో ప్రైస్ పైకి పోద్ది, అదే మనము అక్యుములేషన్ ఫేజ్ అంటాము. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయితే రీఅక్యుములేషన్ ఫేజ్ అంటాము, ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటాము ఎప్పుడైతే ఈ ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతుందో, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో. ఓకే, సో ఇక్కడ అక్యుములేషన్ ఫేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కాక one of the most important concept which you need to understand is how big players are playing their game over here. Okay, so 1 minute. సో జస్ట్ ఫర్ చెకింగ్, మీకు ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? పైకి తీసుకెళ్తున్నారు, మళ్ళీ కింద తీసుకుంటారు. ఓకే, అది సరే, కానీ అది రాంగ్. నేను చెప్తాను మీకు ఏం చేస్తున్నారంటే. లెట్స్ సే దిస్ ఇస్ ఐటీసీ, రిలయన్స్ ట్రెండింగ్ లో కదా, రిలయన్స్ గురించి మాట్లాడదాం. లెట్స్ సే దిస్ ఇస్ రిలయన్స్ కా షేర్. ఓకే, RIL. సో రిలయన్స్ కా షేర్ లో ఇప్పుడు ఒక 5G టెక్నాలజీ లాంచ్ అయిపోతుంది. ఓకే, సో అది చాలా మందికి తెలీదు ఎప్పుడు లాంచ్ అవుతుందో, అసలు లాంచ్ అవుద్దా లేదా. కానీ కొంత రిలయన్స్ ప్రమోటర్స్ తెలుసుంటది ఈ విషయం. ఓకే, రిలయన్స్ ప్రమోటర్స్ నోస్ దిస్, అండ్ ఫ్యూ అదర్ ఇన్సైడర్ ట్రేడర్స్, బిగ్ ప్లేయర్స్ నోస్ దిస్. ఆబ్వియస్లీ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇస్ ఇల్లీగల్ ఇన్ దిస్ కంట్రీ, but big players do this. Okay, big players make money using insider trading. So few people already know that Reliance will be launching 5G technology soon. Okay, so there is an organization called as SEBI. Okay, Securities and Exchange Board of
Okay, there is this organization called SEBI. సో ఇప్పుడు మనకు తెలుసు, లెట్స్ సే వీఆర్ ద బిగ్ ప్లేయర్స్. ఓకే, అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోస్ కి ఇన్సైడింగ్ ట్రేడర్ ఈస్ ఇల్లీగల్ ఇన్ దిస్ కంట్రీ. బిగ్, దట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ 5G టెక్నాలజీ సూన్. ఓకే, సో అలాంటి కేసులో మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరేం చేస్తారు? బిగ్ ప్లేయర్ అయితే ఉంటే ఆర్ మీకు ఇది ఈ విషయం గురించి తెలిస్తే బై చేయడానికి ట్రై బై చేస్తారు కదా. కానీ ఇమీడియట్ గా మీరు ఇప్పుడు మీ కాడ బిగ్ ప్లేయర్ అంటే 1000 crores ఉంటాయి కదా. మీరు ఇమీడియట్ గా ఇన్ కేస్ 500 crores ఇన్వెస్ట్ చేయాలంటే ఇమీడియట్ గా 500 crores ఇన్వెస్ట్ చేస్తారా? అలా చేయరు. ఎందుకు చేయరు? ఒకేసారి చేస్తే స్టాక్ అమ్మేవాళ్ళు ఉండరు కాబట్టి స్టాక్ బూమ్ అయిపోద్ది, పైకి పోద్ది, ఇంకా సెబీకి కూడా తెలిసిపోద్ది, రైటా? సో అలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు కిందికి వస్తుంది కదా మార్కెట్, ఒక పర్టికులర్ లెవెల్ క్రియేట్ చేస్తారు. ఈ లెవెల్ అనుకోండి, ఈ లెవెల్ క్రియేట్ చేస్తారు. ప్రతిసారి ఇక్కడ ప్రైస్ వస్తానే వాళ్ళు బై చేస్తారు. ఎప్పుడు దాకా బై చేస్తారు? పైన ఒక లెవెల్ క్రియేట్ చేసే దాకా. ఓకే, దాని తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళతోటి బై చేశారు కదా, వీళ్ళతోటి కొందరు రీటైలర్స్ కూడా బై చేసి ఉంటారు, ఎవరికి అసలు ఐడియా లేదు ఏం అవబోతుందని. ఓకే, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాఫిట్ వచ్చింది, వాళ్ళు సెల్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఎంత బై చేశారు కదా, అంతా వీళ్ళు కూడా సెల్ చేస్తారు, బిగ్ ప్లేయర్స్. ఓకే, బిగ్ ప్లేయర్స్ సెల్ చేసినప్పుడు ఒక క్యాండిల్ ఫామ్ అయింది. వాళ్ళకి కూడా తెలుసు ఈ పిన్ బార్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయిందని. అయితే రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఇంకా ప్రైస్ కిందికి పోద్ది అనుకుంటారు, కరెక్టా? మళ్ళీ ప్రైస్ కిందికి తీసుకుని పోతారు రీటైలర్స్, నార్మల్ ప్లేయర్స్ హూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ ఇమీడియట్ గా ఈ పర్టికులర్ లెవెల్ కాడ, ఎందుకంటే దీని కింద వీళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుని ఉన్నారు, మళ్ళీ వీళ్ళు బై చేపిస్తారు, మళ్ళీ పైకి పోద్ది, ఒక ఫేస్ క్రియేట్ చేస్తారు వీళ్ళు ఇక్కడనే. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఫస్ట్ టైం లో ఒక 500 crores అనుకోండి ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ ఒక 500, మళ్ళీ ఒక 500, అలా ఒక ఫేస్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ ఫేస్ క్రియేట్ చేసినాక ఇప్పుడు ఎవరికి తెలుసు? వీళ్ళే అంతా బై. ఇప్పుడు సెబీ అడిగితే రేపు కి వై డిడ్ యూ ప్లేస్ సచ్ అ బిగ్ అమౌంట్ ఓవర్ దేర్, వీళ్ళు చెప్పగలుగుతారు కదా, నేను సెల్ కూడా చేశాను చూడండి, నేను ఓన్లీ 500 crores పెట్టాను, నాకు అక్కడ ఇంత అమౌంట్ ఉన్నా గానీ నాకేం తెలీదు అని చెప్పగలుగుతారు కదా. ఓకే, ఇంకా దీనికన్నా కిందికి తీసుకొని పోలేరు, ఎందుకంటే వీళ్ళు స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ వాడి స్టాప్ లాస్ పెట్టుకుంటాడు, అది గుర్తు పెట్టుకోండి మీరు కూడా. స్టాప్ లాస్ ఎవరంటే పెట్టరంటే అది మన రీటైలర్సే. నార్మల్ పీపుల్ డోంట్ పుట్ దే స్టాప్ లాసెస్ అండ్ బేర్ హెవీ లాసెస్. లాస్ చేసుకునే వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకోరు, కానీ వీళ్ళు పెట్టుకుంటారు. ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు అనేది వాళ్ళు ఈ ఒక లైన్ క్రియేట్ చేసేస్తారు, ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఈ పర్టికులర్ మూమెంట్ తర్వాత ఆబ్వియస్లీ దే వాంట్ ప్రాఫిట్స్. ఓకే, ఇప్పుడు ఒక లైన్ క్రియేట్ చేశారు కదా, పైన ఒక రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఇన్నిసార్లు అది బ్రేక్ అవ్వాల. కానీ వాళ్ళు ఏం చేస్తారు? అంత బాగా పుష్ పెడతారు. పుష్ పెట్టినప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అరే ఇంత పెద్ద రెసిస్టెన్స్ అన్ని రోజుల నుంచి ఎవరు అసలు బ్రేక్ చేయలేకపోయారు, కానీ ఈ పర్టికులర్ మూమెంట్ లో బ్రేక్ అయిపోయింది. అయితే అందరూ ఏమనుకుంటారు, మేబీ చాలా పెద్ద న్యూస్ ఉందేమో అని అందరు కూడా బై చేసేదని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ పీపుల్, అదర్ పీపుల్స్, ఎవ్రీవన్ దే స్టార్టెడ్ బయింగ్. ఇంకా ప్రైస్ బాగా పైకి తీసుకొని పోయారు. సో ప్రాఫిట్ అందరికంటే ఎక్కువ ఎవరిదైంది ఇక్కడ? వీళ్ళదే కదా, ముందు నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఓకే, సో దాట్ ఈస్ హౌ an accumulation phase is created, and that is how big players make money. Okay, it is simple logic, but many people fail to understand this simple logic. Okay, మనం ఏంలా ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటున్నారు కదా, మనం ఓన్లీ చిన్న ప్రాఫిట్ తో ఇక్కడ ఎంట్రీ చేయాలి. వన్స్ దిస్ లెవెల్ ఈస్ బ్రోకెన్, we need to enter over here
and we need to catch few bucks till next phase comes. That is, next phase will be some accumulation or distribution phase, right? So till the next phase takes place, we would have to enter into the market and make money. Understood? Simple. అర్థం. Okay. డిస్ట్రిబ్యూషన్ అందరికి తెలుసు. మెహుల్ చోక్సీ పారిపోతున్నాడని చాలా మందికి తెలుసు ముందు నుంచే, గీతాంజలి జెమ్స్ కేసు పట్టుకోండి. ఓకే, కానీ పారిపోతున్నాడని తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు, కొందరికి తెలుసు. ప్రమోటర్స్ అప్పుడు ఏం చేస్తారు, చిన్నగా వాళ్ళ షేర్స్ సెల్ చేస్తూ ఉంటారు, కానీ డైరెక్ట్ గా అంతా చేయరు, ఎందుకంటే సెబీకి తెలిసిపోద్ది. సో అలాంటి కేసెస్ లో డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఇస్ క్రియేటెడ్. ఓకే, సో క్లియర్ అండర్స్టాండింగ్. Yeah, yeah. సో సేమ్ థింగ్ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు కూడా. వన్స్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఇస్ బ్రోకన్, ఇన్ దిస్ కేస్ యూ కెన్ సీ ఇట్ వెరీ క్లియర్లీ. ఇక్కడ ఒక ఫస్ట్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఆ క్యాండిల్ ఫామ్ అయితేనే మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేదాకా మనం ఉంటాము ట్రేడ్ లో. ఓకే, ఇంకా ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లో ఈ లెవెల్ నే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. Okay. అండర్స్టూడ్? ఇది లాంగ్ టర్మ్ లోనే చేయాలి, డైలీ టైం ఫ్రేమ్ మీద చేయకూడదు. లాంగ్ టర్మ్ లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. Okay. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రూవెన్ స్ట్రాటజీ ఇన్ స్టాక్ మార్కెట్ ఫర్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్. ఇది మనమే కాదు, బిగ్ ప్లేయర్స్ చేస్తారు. ఓకే, ఓన్లీ బిగ్ ప్లేయర్స్ డూ దిస్. Okay. ఓకే, అయితే మీకు అర్థమైందా అక్యుములేషన్ ఫేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్? Yeah, అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ లో కూడా అదే సేమ్, నేను అన్ని ఒక స్లైడ్ లోనే చెప్పేశాను. ఓకే, సరే, అయితే మీకు అర్థమై ఉంటది. ఇంకా మార్కప్ Yeah. ఫేజ్ అంటే ఈ ఫేజే. మనం ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటాం కదా, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం కదా మనము, Break of accumulation. ఆ, ఈ ఫేజ్ నే ఎప్పుడు దాకా మనం ట్రేడ్ లో ఉంటాం కదా, అది మార్కప్ ఫేజ్. Okay. అండ్ ఎప్పుడైతే మనం సెల్ చేసుకొని కూర్చుంటాం కదా, ఇన్ కేస్ డౌన్ సైడ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ అయి ఉంటే ఏం చేసేవాళ్ళమే? So, వెళ్ళటానికి. ఓకే 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 ఓకే, సరే సరే, కన్ఫ్యూజ్ అయిపోయారు, కానీ మీకు అర్థమైంది కదా లాజిక్? Yeah, అర్థం. నెక్స్ట్ స్లైడ్ లో నేను పెట్టాను అది. Accumulation అనేది సేమ్, అది కిందకి వెళ్తుంటే డిస్ట్రిబ్యూషన్, పైకి వెళ్తుంటే accumulation. అక్యుములేషన్, సింపుల్ అండర్స్టాండింగ్. Yeah. ఓకే, సో అది సరే, మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు. సో నాకు ఇప్పుడు మీరు ఆ గ్రూప్ లో మినిమం ఒక 5 to 10 డిస్ట్రిబ్యూషన్ అండ్ అక్యుములేషన్ ఫేజ్ చార్ట్స్ మీరు పోస్ట్ చేయాలి, ఐడెంటిఫై చేసి డైలీ టైం ఫ్రేమ్. టైం ఫ్రేమ్ లో చూడాలండి. ఇది డైలీ అంటే ఆల్మోస్ట్ 15 minutes లో కూడా పని చేస్తుంది, కానీ బెస్ట్ ఇస్ డైలీ టైం ఫ్రేమ్. అంటే బిగ్ డైలీ టైం ఫ్రేమ్ లో చేస్తారు ఇది. ఓకే. ఓకే, అయితే మీకు అర్థమైపోయి ఉంటది. Yeah. వాటికి ఇది మనం ఇక్కడ క్లోజ్ చేద్దాము మీటింగ్. Okay.